జోష్న అయితే గౌతమ్‌తో ఎలా అయినా పెళ్లి ఆపాలని చెప్పని ఇంక నానా ప్రయత్నాలైతే చేస్తుంది. ఇంక వాటన్నిటిని తిప్పికొడుతూ కార్తీక్, దీప అయితే ఉంటారు. ఇప్పుడు దీప వల్ల పెళ్లి ఆపలేనని చెప్పని ఇంక రంగంలోకి కాశీనైతే చెప్తుంది. ఇంక కాశీ అయితే జోష్న మారిపోయిందని చెప్పని ఇంక తనకిష్టం లేని పెళ్లి చేయకూడదు ఒక తమ్ముడిగా అని చెప్పని తనైతే అనుకుంటాడు. ఇంక కార్తీక్ అయితే మొత్తం కాశీతో చెప్పేసిన తర్వాత ఇప్పుడు జోష్న ఏం ప్లాన్ చేస్తుందో అని చెప్పనని ఇంక దాసునైతే రంగంలో దింపి తనైతే వచ్చి బాగున్నావమ్మా, జోష్న బాగున్నావా అని చెప్పని అడిగేటప్పటికి ఇంకా తాగే కాఫీ కప్పును కూడా అయితే కింద పడేస్తుంది. ఏంది మా నాన్న వచ్చి, ఏంటి నాన్న ఎందుకు వచ్చావు అని చెప్పానంటే అసలు నిజం ఇప్పుడు తెలియాలి కదా అని చెప్పని ఇంకా శివనారాయణ అని చెప్పని అయితే అందరిని పిలుస్తాడు. ఎందుకురా అని చెప్పిన పారిజాతం అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఒక పక్క కొడుకుకి గతం గుర్తొచ్చిందని సంతోషపడుతూ ఉంటే శివనారాయణతో మాట్లాడాలని చెప్పి అనేటప్పటికి ఇంకా పారిజాతం అయితే ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఈ ఇంటి అసలు వారసురాలు దీప, ఈ జోష్న కాదు అని చెప్పనంటే పెళ్ళి ఆపడానికి ఇది ఒక కొత్త నాటకమా అని చెప్పని ఇంకా జోష్న అయితే ఇంకా అక్కడ ఒక నాటకం అయితే మొదలు పెడుతుంది. చూసావా తాతయ్య, ఈ పెళ్ళి ఆపాలని చెప్పని ఇప్పుడు నేను ఏకంగా మీ మనవరాలే కాదని చెప్పని బావ ఇలా ఆడిస్తున్నాడు ఆ దీప బావ అని చెప్పి అనేటప్పటికీ శివనారాయణ అయితే ఇంకా చాలా కోపం అయిపోతాడు ఇంకా దీప కార్తీక్ మీద. కానీ ఈ లోపలైతే ఇంకా దాసు చెప్పే ఒక్కొక్క మాట అయితే సుమిత్రకేమో దీప విషయంలో నాకు దీప చేసే పనుల వల్ల నాకు ఒక్కోసారి నా కన్న పేగు కదులుతుంది, అందుకనేనేమో అట్లాగే ఉంటుందేమో అని చెప్పి కాస్త అయితే కొంచెం దాసు చెప్పే మాటలైతే కొంచెం నమ్ముతుంది. కానీ దశరథ్ అయితే పూర్తిగా అయితే దీపే నా కూతురు, ఈ జోష్న దగ్గర ఒక్కొక్కటి కూడా మంచి విషయాలు లేవు, అయినా దీపకి తనకి నక్కకి నాగలోకంకున్నంత తేడా ఉంది, దీపే నా కూతురు